Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. సో ఈ సినిమాలో సక్సెస్ఫుల్గా ఈసీ రిలీజుల్ని స్టార్ట్ చేయడం జరిగింది. దసరా నుంచి సంబరాలు స్టార్ట్ అయిపోయాయి. మీ అందరికీ తెలుసు సాలే అనే మూవీ గ్రాండ్గా ఈసీలో రిలీజ్ అయింది. సో దీంట్లో చిన్న చిన్న ప్లస్లు మైనస్లు అన్నీ నేను డిస్కస్ చేస్తాను. దాని తర్వాత నెక్స్ట్ మూవీ ఏంటి అనేది కూడా మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో 'సాలే' మూవీ సంబంధించి మనము డిస్కస్ చేయాలంటే ఒక ప్యాషనేటిక్ టీమ్. కొందరు ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఒక వ్యక్తిని నమ్మి విజయ్ రాజు అనే ఒక వ్యక్తిని భరోసాగా చేసుకొని చేసిన సినిమా 'సాలే'. కేవలం తన మీద నమ్మకంతో చేసిన సినిమా. ఆర్టిస్టులు, టెక్నీషియన్ అంతా గ్యాదర్ అయిపోయి ఒక్కొక్కరు తలా ఇంత షేర్ చేసుకొని చాలా జాగ్రత్తగా చిన్ని బడ్జెట్‌లో చేసిన సినిమా 'సాలే'. సో, వాళ్ళు ఆ ప్రయత్నాలు చేసే ప్రాసెస్‌లో వాళ్ళు జర్నీ అంతా నాకు తెలుసు. ఎన్ని ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసు. ఎన్ని కష్టాలను దాటి వాళ్ళు సినిమా చేశారో నాకు తెలుసు. అందువల్లే నేను ఈసీ నుంచి రిలీజ్ చేసే ప్రాసెస్‌లో ఏ సినిమా రిలీజ్ చేద్దాం మన నెట్‌వర్క్‌లో అని నేను ఆలోచించే ప్రాసెస్‌లో సో, అవును, వీళ్ళ ప్రాజెక్ట్ ఎందుకు టేకప్ చేయకూడదు? వీళ్ళెందుకు సపోర్ట్ చేయకూడదనే ఇంటెన్షన్‌తో రాజుకి మెసేజ్ చేయడం జరిగింది. విజయ్ రాజుకి. మనము 'సాలే' మూవీని ఈసీలో రిలీజ్ చేస్తున్నాం అని జెప్పేసి. నేను ఆల్రెడీ డెసిషన్ తీసుకొని తనకు ఈ మెసేజ్ పెట్టడం జరిగింది. రిలీజ్ చేద్దామా అని గాదు. మనం చేస్తున్నాం, ప్రిపేర్ అవ్వు అని జెప్పేసి. ఎందుకంటే ఆ టీమ్ మీద నాకు అంత కాన్ఫిడెంట్. రెండో మాట కూడా లేకుండా విజయరాజు మొత్తం ప్రిపరేషన్ అంతా ప్లాన్ చేశారు. వాటికి సంబంధించిన ప్రమోషన్ వీడియోస్, ఎవ్రీథింగ్ అన్నీ. తను ఎంత ప్రొఫెషనల్ అంటే నేనేమీ చెప్పాల్సిన అవసరం లేదు. చక కళ్ళు మూసి తెరిచే లోపల అన్నీ రెడీ చేసుకున్నారు. అంత స్ట్రాంగ్‌గా టీమ్‌లు ఉంటే ఈ సక్సెస్ అనేది ఈ రోజు కాకపోతే రేపొస్తది. ముందు వర్క్ చేయడం నేర్చుకోవాలి. టీమ్‌ని మేనేజ్ చేయడం నేర్చుకోవాలి. సో, ఈ 2 నేను ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తుంటానో ఈసీలో ఒక టీమ్‌ని మేనేజ్ చేయడం గానీ, ఎక్కడ కూడా రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని అనుకోవడం గానీ ఇవన్నీ లేకుండా ఎప్పుడు ఏమనుకుంటే అది చేసే ఒక మంచి టాలెంట్ విజయరాజులో ఉంది. అందువల్లే 'సాలే' అనే మూవీని 7 డేస్‌లో షూటింగ్ కంప్లీట్ చేయగలిగాడు. కంప్లీట్ చేసి టోటల్ అవుట్‌పుట్ తీసి అవి ఓటీటీలకి ఇవ్వడం కావచ్చు, ఇదంతా ప్రాసెస్ అంతా చాలా చేశారు. సో, వాళ్ళ పరిధిలో వాళ్ళ శక్తి మేరకు అవన్నీ చేసుకుంటూ వచ్చారు. సో, దానికి తోడు ఇప్పుడు ఈసీ కనెక్ట్ అయిపోయింది. ఈసీ కనెక్ట్ అయిపోయిన తర్వాత నాకు తెలిసి విజయరాజు టీమ్‌కి వేరే లెవెల్ బలం వచ్చేసింది. అది నాకు తెలుసు. వాళ్ళతో నేను డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ టీమ్ ఊపు చూస్తుంటే నాకు క్లియర్‌గా అర్థమవుతుంది. అందువల్లే ఈ వీడియో నేను అంటే ఈ 'సాలే' మూవీకి సంబంధించిన ఈ స్పెషల్ నేను అప్డేట్ ఇచ్చే ప్రాసెస్‌లో ఆ టీమ్ అందరికీ ఏంటంటే నేను త్వరలో ఆ టీమ్‌ని నేను కలవబోతున్నాను. సో, ఈ విజయరాజుకి తన మీద నమ్మకంతో ఒక టీమే మెయింటైన్ అవుతోంది. సో, తను సినిమాలు కంటిన్యూగా చేస్తాడు. మనకు వర్క్ ఇస్తాడు. విజయ్‌ని నమ్ముకొని మేము అందరం ఉన్నామనే ఇంటెన్షన్‌తో నాకు తెలిసినంత వరకు 30, 40 మెంబర్స్ తన పరిధిలో వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. అందువల్లే నేను విజయ్ కూడా ఆల్రెడీ చెప్పాను నేను. వాళ్ళ టీమ్ దగ్గరికి నేను వెళ్ళబోతున్నాను త్వరలో. వాళ్ళ టీమ్ దగ్గరికి వెళ్ళి అంటే ఒకటే చోటనే ఒక నెట్వర్క్‌లో ఉండి వాళ్ళు లేడీ ఆర్టిస్ట్‌లు కావచ్చు, జెంట్స్ కావచ్చు, అక్కడే పోస్ట్ ప్రొడక్షన్ సెటప్‌లు అన్నీ ప్లాన్ చేసుకొనేసి చాలా కష్టపడుతున్నారు ఆ ఫ్యామిలీ ఆ టీమ్ అంతా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు మనసులో అనిపించింది చెప్తున్నాననమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏవైనా కూడా పడుకునేటప్పుడు నైట్ టైమ్ వాళ్ళు లేడీ ఆర్టిస్ట్‌లున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చుంటారు పిల్లలు. వాళ్ళకి ఏవైనా బ్లాంకెట్స్ కావచ్చు, వాళ్ళకున్న రిక్వైర్మెంట్స్ ఏమో తెలుసుకొని అవన్నీ నేను ఫుల్‌ఫిల్ చేయాలనేది నా ఇంటెన్షన్. అందువల్లే నేను వాళ్ళను త్వరలో కలవబోతున్నాను. కలిసి వాళ్ళకున్న చిన్న చిన్న అవసరాలని నేను తీర్చాలని అనుకుంటున్నాను. సో, ఎందుకంటే మనము డే అండ్ నైట్ షూట్ చేసి కాసేపు ఒక అర్ధగంటో, గంట పడుకునే ఆ ప్రాసెస్‌లో కన్వీనియంట్‌గా లేకపోతే ఎలా ఉంటది? కన్వీనియంట్‌గా ఉందో లేదో నాకు తెలీదు మరి. కన్వీనియంట్ ఫెసిలిటీస్ నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. వాళ్ళు కూర్చున్నప్పుడు నేను డిస్కస్ చేసినప్పుడు ఆత్మీయంగా అందరూ మాట్లాడతారు. వాళ్ళందరికీ నేను తెలుసు క్లియర్‌గా. అందరూ కూర్చొనేసి "అన్నయ్య ఇది కావాలని" చెప్పేసి ఓపెన్ హార్టెడ్‌గా అడిగే ఆ ఫ్రీడమ్ ఉంది. వాళ్ళందరితో కూర్చొని వాళ్ళకి కావాల్సినవన్నీ నేను తెలుసుకొని అప్పటికప్పుడు మళ్ళా చేద్దాం, తర్వాత చేద్దాం కాదు. అప్పుడు ఇన్‌స్టంట్‌గా నేను వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నాను. అవన్నీ ప్లాన్ చేసి ఒక మంచి టీమ్ ఎనర్జీగా వర్క్ చేయాలంటే ఎనర్జీగా ఫెసిలిటీస్ కూడా ఉండాలి. ఆ ఫెసిలిటీస్‌ని వాళ్ళకి క్రియేట్ చేయబోతున్నాను. ఆ సాలే టీమ్ సంబంధించి
ఇంత బాగా నాకు తెలుసు. అంటే వాళ్ళు ఎంత కష్టపడతారని తెలుసు. అందువల్లే ఇవన్నీ నేను వాళ్ళు అడగకపోయినా కూడా ఓపెన్ హార్టెడ్‌గా ఇవ్వడం జరుగుతుంది. ఈసీలో మ్యాజిక్ అదే. మీరేది అడగాల్సిన అవసరం లేదు. మీరు కష్టపడండి. కష్టపడి పనులు చేయండి. కష్టపడి సినిమాలు చేయండి. మీ వద్దకు నేనే వస్తుంటాను. మీకేం కావాలనో నేనే ప్రొవైడ్ చేస్తుంటాను. కొత్త కొత్త ఎక్విప్‌మెంట్లు తీసుకుందాం. కొత్త కొత్త సినిమాలు చేద్దాం. సినిమా ఇండస్ట్రీలో మీరు ఎక్స్‌పెక్ట్ చేయని సర్వీసులన్నిటిని ఇద్దాం. కానీ ఏంటంటే నా రూల్స్ కొన్ని ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారమే వెళ్దాం. ఎందుకంటే రూల్స్ బ్రేక్ చేసి మళ్ళా మనం ఓల్డ్ రూల్స్‌లోకెళ్ళామనుకో మనం సినిమాలు చేయలేం. అందువల్లే చెప్తున్నాను. ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా ఈ సినిమా రూల్స్‌లోనే అన్నీ జరుగుతాయి. సో, 'సాలే' మూవీని సక్సెస్‌ఫుల్‌గా మనము షూటింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. సో, షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు రిలీజ్ ఎక్కడ అనుకుంటే ఒక గ్రాండ్ రిలీజ్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈసీలో రిలీజ్ ప్రిపరేషన్ ప్లాన్ చేయడం జరిగింది. సో, ఎక్స్‌పెరిమెంటల్‌గా చేసిన ఈ ప్రాజెక్ట్ రిలీజ్ సూపర్ సక్సెస్‌గా అయిందని అనుకుంటున్నాను. కొన్ని కొన్ని లోపాలున్నాయి. అవి కూడా చెప్తా నేను. ఎందుకంటే అన్నీ మేము ఇడిచాం, పొడిచామని చెప్పడం కంటే, లోపాలు కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. సో, లోపాలను డిస్కస్ చేసుకొనేసి మనం ముందుకెళ్తూ ఉండాలి. సో, ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఇంకా నాకు టెక్నికల్‌గా మనకు స్ట్రాంగ్‌గా కావాల్సిందేంటంటే, వన్స్ మనము నంబర్ ఆఫ్ ఛానల్స్‌లో మనము రిలీజ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఆ ఛానల్స్ అన్నీ ఇంకా ఎక్కువ సబ్‌స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ కనెక్ట్ అయితే, బేస్ అంటే ఆ సినిమాను చూసే ఆడియన్స్ ఎక్కువగా ఉంటారు. ఆ నెట్‌వర్క్‌ని మనం బిల్డ్ చేసుకోవాల్సుంటది. ప్రతి ఒక్కరు ఇది బాధ్యతగా తీసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంటది. సో, నా యూట్యూబ్ ఛానెల్‌లో ఎందుకు సినిమా రిలీజ్ చేసుకోకూడదు? నేనెందుకు చిన్న సినిమాకి సపోర్ట్ చేయకూడదని ఒక చిన్న ఆలోచన వచ్చిందనుకోండి. ఆటోమేటిక్‌గా మీ ఛానెల్ లింక్ పంపిస్తారు. ఆ లింక్ పంపిస్తే ఈసీ మీడియాలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇది మ్యూచువల్ బెనిఫిట్. ఈజీ సినిమాకే కాదు చిన్న సినిమా బతుకుతుంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరిచ్చే సపోర్ట్ వల్ల చిన్న సినిమా అసలు ఎవరికీ దొరకదది. అందులో మీరుంటారు. ఆర్టిస్ట్‌గా ఉంటారు, టెక్నీషియన్‌గా ఉంటారు, డైరెక్టర్స్‌గా ఉంటారు. అంటే మన భవిష్యత్తును మనం డిజైన్ జేసుకోవడం. సో, వన్స్ ఈసీ సపోర్ట్ చేయడం అంటే మీ భవిష్యత్తును మీరే కాపాడుకోవడం. సింపుల్ థింగ్ అది. సో, వన్స్ మరి మీరు ఆ ఛానెల్ లింక్ పంపిస్తే ఈసీ మీడియాలోకి తీసుకోవడం జరుగుతుంది. ఈసీ మీడియాలోకి జరిగే జ ఈసీ మీడియాలోకి తీసుకుంటే జరిగే అద్భుతం ఏంటి అంటే, ఈసీ మీడియాలోకి ఎంటర్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా మేనేజర్ ఆప్షన్ ఇచ్చేసి మీకు కనెక్టివిటీ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సినిమా మీ ఛానెల్‌లో రిలీజ్ అవుతుంది. ఫస్ట్ పాయింట్. దానివల్ల మీ వ్యూవర్‌షిప్ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. ఏది సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది. వ్యూస్ రావు. ఎందుకంటే మనం ఇచ్చే లింక్ కనెక్టివిటీ మీరు ఏది క్లిక్ చేసినా ఈసీకే కనెక్ట్ అవుతూ ఉంటదనమాట. సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది. ఈసీతో మీకున్న అనుబంధం ఏంటి అనేది మీరు వీడియోల రూపంలో ఇష్టం వచ్చినట్టు దుల్లగొట్టేయొచ్చు. మీకు నేను ఈసీతో కొలాబరేట్ అయ్యాను గర్వంగా మీరు పబ్లిసిటీ చేసుకోవచ్చు. మీకు మీరు పలానా సినిమా రిలీజ్ అవుతుందని మీరు ఇండివిడ్యువల్‌గా మీ ఛానెల్స్‌లో వీడియోలు రిలీజ్ చేసుకోవచ్చు. నంబర్ ఆఫ్ వీడియోస్ రిలీజ్ చేసుకొనేసి మీ ఛానెల్‌ని గ్రోత్ చేసుకోవచ్చు. అలా ఈసీ కొలాబరేషన్‌తో ఈసీ పోను పోను మీకు ఒక బ్రాండ్‌గా క్రియేట్ అవుతది. ఇండస్ట్రీలో ఈసీ అంటే ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు అన్నంత బ్రాండ్‌గా క్రియేట్ కాబోతోంది. మీరు చూస్తుండగానే క్రియేట్ అయిపోతుంది. సో, ఆ ఈసీ బ్రాండ్‌లో మేము కూడా ఉన్నాం అని గర్వంగా చెప్పే రోజు వస్తుంది. గుర్తుపెట్టుకోండి. సో, అలా అందరం మ్యూచువల్‌గా మనము సపోర్ట్‌గా ఉంటూ, చిన్న సినిమాను బతికించుకుంటూ ముందుకెళ్దాం. ఎన్నో సినిమాలు చేసుకుంటూ వెళ్దాం. ఆ ప్రాసెస్‌లోనే ఫస్ట్ 'సాలే' ప్రాజెక్ట్‌ని మనము రిలీజ్‌కి ప్లాన్ చేయడం జరిగింది. దీంట్లో ఇలా మీరు ఛానెల్స్‌ని లింక్స్ పంపడం, మనతో కొలాబరేట్ అవ్వడం అనేది ఫస్ట్ పాయింట్. అది తక్కువగా ఉన్నాయి స్టార్టింగ్‌లో. అంటే దగ్గర దగ్గర 100 ఛానెల్స్ ఉన్నాయి. అవి 100 సరిపోవు మనకు. 500, 1000 ఛానెల్స్, 10,000 ఛానెల్స్ ఒకసారి ఊహించుకోండి 10,000 ఛానెల్స్‌లో ఒకసారి రిలీజ్ అవుతుంది సినిమా అంటే ఎలా ఉంటది? చిన్న సినిమా షేప్‌లే మారిపోతాయి. అది జరగాలి అంటే మీ సపోర్టే కావాలి కీలకం. అది ఒకటి. అది ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది. ఎక్కువ చేసే బాధ్యత మనదే. ఓకేనా? దాని తర్వాత మనము ఈసీ అందరికీ కనెక్టివిటీ ఇచ్చిన తర్వాత, రిలీజ్ కనెక్టివిటీ ఇచ్చిన తర్వాత, సార్ సినిమా ఎక్కడుంది సార్ కనపడడం లేదని చెప్పేసి కొన్ని 4, 5 మెసేజ్‌లు చూసాను నేను. సో, దానికి రీజన్ ఏంటి అంటే, మనము అంటే ముందు రోజు ఒక 24 అవర్స్ ముందు రోజో, లేకపోతే ఏంటంటే ఒక సినిమా పూర్తిగా రెడీ అయిపోతే ఇంక పోను పోను అంటే 1 వీక్ ముందే మీకు సినిమా ఈసీలో ఉంటది. ప్రైవేట్‌లో ఉంటది. దాన్ని షెడ్యూల్ చేసి పెడతామనమాట. ఆ షెడ్యూల్ చేసే ప్రాసెస్‌లో మీకు కనెక్టివిటీ ఇచ్చే ప్రాసెస్‌లో ఎక్కడ కూడా నోటిఫికేషన్ రాదు. భవిష్యత్తులో ఏమైనా చూద్దాం గానీ నోటిఫికేషన్ వచ్చే సిట్యుయేషన్ లేదు. ఆ లింక్ కనెక్టివిటీ ఇచ్చే ప్రాసెస్‌లో నోటిఫికేషన్ ఆప్షన్ లేదు. ఇవ్వట్లేదు యూట్యూబ్ నుంచి. సో, అందువల్ల నోటిఫికేషన్ మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు. మీరిప్పుడు 'సాలే' మూవీ మనం చూడాలనుకున్నామనుకోండి ఈసీలోనే.
సాలే అని చెప్పేసి ఫుల్ మూవీ అని మనం సెర్చింగ్‌లో కొడితే ఆటోమేటిక్‌గా మూవీ వచ్చేస్తుంది. ఆ డేట్‌కి, ఆ టైంకి. మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈసీలో వన్స్ ఒక డేట్ అనుకోని, ఆ టైం మనము ఒక టైం మెన్షన్ చేసిన తర్వాత మారదది. ఖచ్చితంగా సెకండ్ టు సెకండ్ ఆ డేట్‌కి, ఆ టైంకి సినిమా రిలీజ్ అయిపోతుంది. సో, ఇప్పుడు 10కి అనుకున్నాం అనుకో, 10 తర్వాత 10:05కి అట్లా ఒకసారి సెర్చ్‌లో కొడితే ఆటోమేటిక్‌గా వస్తది. 10:05 కూడా అవసరం లేదు. 10:01కి మీరు సెర్చ్‌లో కొడితే మీకు సినిమా అప్డేట్‌లోకి వస్తది. సో, ఇమ్మీడియేట్ సినిమా చూసుకోవడమే. నా ఫ్యామిలీలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఈసీలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నేను ఎలాగో లింక్ పెడతాను. సో, బయట నుంచి వచ్చే వ్యూవర్స్‌కి ఏంటంటే సింపుల్‌గా ఈ పని చేయండి. ఈసీలోకొచ్చి సెర్చ్‌లో పలానా సినిమా అని చెప్పేసి ఫుల్ మూవీ అని కొడితే వచ్చేస్తది ఆటోమేటిక్‌గా. లేదు ఈసీ ప్లేలిస్ట్‌లోకెళ్ళిపోండి. ఈసీ ప్లేలిస్ట్‌లలో ప్రతి సినిమా ఒక ప్లేలిస్ట్‌లో అంటే టోటల్‌గా ఈసీ రిలీజ్డ్ మూవీస్ అని చెప్పేసి ఉంటది. సో, దాంట్లో క్లిక్ చేసుకుంటే అప్పుడు రిలీజ్ అయ్యే సినిమా ఆల్రెడీ అప్డేట్ అయ్యి ఉంటది. డైరెక్ట్‌గా అక్కడికి ఎళ్ళైనా క్లిక్ చేసుకోవచ్చు. సింపుల్ థింగ్ అనమాట. అలా ప్లాన్ చేసుకోండి. సో, నోటిఫికేషన్ రాదు. వచ్చే సిట్యుయేషన్స్ ఏమైనా ఉన్నాయో భవిష్యత్తులో చూద్దాం మరి. నోటిఫికేషన్ రావట్లేదని చెప్పేసి కొందరు మెసేజ్‌లు పెట్టున్నారు. వాళ్ళ కోసం ఈ స్పెషల్ అప్డేట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. చిన్న చిన్న మైనస్‌లుంటాయి. స్టార్టింగ్ స్టేజ్‌లో ఒక కొత్త పని మనం చేసేటప్పుడు చాలామంది విమర్శిస్తారు. ఇది అయ్యే పని కాదనుకుంటారు. చాలామంది ఇప్పటికి కూడా వెయిట్ చేయడానికి రీజన్ ఏంటంటే, అసలు రిలీజ్ చేయగలడా లేదా? రిలీజ్ చేసిన తర్వాత నాకు చాలా మెసేజ్‌లొచ్చాయి. అసలు ఇన్ని ఛానల్స్‌లో రిలీజ్ చేస్తారని అనుకోలేదు సార్. ఎలా సాధ్యమైందో మాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అన్ని ఛానల్స్‌లో వచ్చేసిందని చెప్పేసి చాలామంది మెసేజ్‌లు పెడుతున్నారు. సో, మనము మన సంకల్పం గొప్పదైతే, మనం చేసే పని గొప్పదైతే, 10 మందికి పడేదైతే ఆటోమేటిక్‌గా అన్నీ జరుగుతాయి. సింపుల్. ఏ కల్మషం లేకుండా, ఏది ఆశించకుండా నేను ఈ ఈ పని చేస్తున్నాను. ఇది గొప్ప పనా కాదా నాకు తెలియదు. అందరికి పనికొచ్చే పనే అనుకుంటున్నాను. అందువల్లే ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా నా పనులు నేను చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాను. ముందుకు వెళ్తూనే ఉన్నాను. సో, 'సాలే' మూవీ గ్రాండ్‌గా రిలీజ్ అయిన తర్వాత వాట్ నెక్స్ట్? ఒక సినిమా చేశాడు. రెండో సినిమా అని అనుకునే వాళ్ళు గూడా ఉంటారు. రెండో సినిమా గాదు. మూడో సినిమా, నాలుగో సినిమా గూడా లాక్ అయిపోయింది. రెండో సినిమా 'నెక్స్ట్ లవ్'. 'నెక్స్ట్ లవ్' అనే సినిమా రిలీజ్ కాబోతోంది. దాని రిలీజ్ ఫంక్షన్ ఈ నెల. ఈ నెల అక్టోబర్ 12థ్ అక్టోబర్ 12వ తేదీ రిలీజ్ ఫంక్షన్ ఉంది. అదే తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో అదే వేదిక మీద 'నెక్స్ట్ లవ్' అనే సినిమా రిలీజ్ అవ్వబోతోంది. దానికి సంబంధించిన వర్క్స్ అన్నీ శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. సో, ఆటోమేటిక్‌గా మీరు పోయిన మన ఫంక్షన్‌కి ఎలా టైంకొచ్చారో అదే టైంకి వచ్చేసేయండి. 1:30కి అంతా షార్ప్ అక్కడ తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ఉండడానికి ప్లాన్ చేసుకోండి. సో, 1:30 నుంచి ఏ టైం అవుతుందో కూడా తెలియదు. ఎందుకంటే మొన్న ఫంక్షన్ నేను 3 అవర్స్‌లో అయిపోదామనుకుంటే 5 అవర్స్ అయింది. ఎందుకంటే చివర్లో నేను ఇచ్చిన ట్విస్ట్‌లు ఒక్కొక్కరికి షాకుల మీద షాకులున్నాయి. అంటే క్వెషన్ అడిగే ప్రతి ఒక్కరికి రూ. 100 ఇచ్చుకుంటూ మనము ఆ స్పెషల్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే క్వెషన్‌లు ఆగట్లేదు. చివరి వరకు ఆగట్లేదు. సో, వచ్చే ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు చిన్న, పెద్ద అనుకోవద్దు. సినిమా సంబంధించి, జీరో బడ్జెట్ కాన్సెప్ట్ సంబంధించి, నెక్స్ట్ లవ్ సంబంధించి, ఈజీ సినిమా సంబంధించి మీరు క్వెషన్‌లు రెడీ చేసుకోండి. క్వెషన్‌లు ఎన్నైనా రెడీ చేసుకోవచ్చు. మీరు 5 క్వెషన్‌లు అడిగితే రూ. 500. ఒక 10 క్వెషన్స్ అడిగితే రూ. 1000. 20 క్వెషన్‌లు అడిగితే రూ. 2000. మీడియా అన్నీ మనమే. టోటల్ మీడియా కూడా మనమే. టోటల్ మీడియా కూడా మనమే. ఈసీ మీడియాని క్రియేట్ చేయడం జరిగింది. వచ్చే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈసీ మీడియాకి సంబంధించే ఉంటారు. మీరు మొబైల్స్‌తో వచ్చేసేయండి మంచిగా ఏమంటారు డాటా జాగ్రత్తగా ఏమన్నా వేస్టేజ్ ఉంటే తీయేసుకొని రండి మొబైల్‌లో. ఏదైనా డాటా వేస్టేజ్ ఉంటే తీయేసుకొని రండి. క్యాప్చరింగ్ నీట్‌గా చేసుకోండి. అవన్నీ మీరు ఈ మీ మీ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్‌లో మానిటైజ్ చేసుకొనేసి హ్యాపీగా ఆ ఫంక్షన్ జరిగే వీడియోస్ అన్నిటిని మీరు క్యాప్చర్ చేసుకొనేసి వెళ్ళొచ్చు. మానిటైజ్ చేసుకొని మీ ఛానల్స్‌లో పెట్టుకోవచ్చు. సో, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నెక్స్ట్ ఫంక్షన్‌కి 12థ్ ఫంక్షన్‌కి మీరు లక్షణంగా వచ్చేసేయండి. వచ్చిన ప్రతి ఒక్కరికి ఈజీ సినిమా ఇన్వైట్ చేస్తుంది. దీంట్లో ఎటువంటి పాస్‌లు గాని ఇట్లాంటివి ఏవి ఉండవు. డైరెక్ట్‌గా మీరు వచ్చేసి ఈ సినిమాకి తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌కొచ్చేసి ఫంక్షన్‌లోకి అటెండ్ అయిపోవచ్చు. ఓకేనా? ఈ నెల 12థ్‌న గ్రాండ్ ఫంక్షన్ ఉంది. 'నెక్స్ట్ లవ్' మూవీ సంబంధించి ప్రతి ఒక్కరికి ఆహ్వానం. నెక్స్ట్ సినిమా ఫంక్షన్‌కి ప్రతి ఒక్కరికి 'నెక్స్ట్ లవ్' అనే సినిమాకి, ఆ సినిమా ఫంక్షన్‌కి ప్రతి ఒక్కరికి ఇదే మా ఇన్విటేషన్. అందరూ వచ్చేయండి. కలర్‌ఫుల్‌గా ఫంక్షన్ చేద్దాం. అందరం కలుద్దాం. మంచి చెడు అన్నీ మాట్లాడుకొనేసి వాట్ నెక్స్ట్ అనే దానికి ప్లాన్ చేసుకొనేసి స్టెప్ బై స్టెప్ ఈ సినిమాలో ఎదుగుతూ ముందుకు వెళ్దాం. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433
ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్కి వచ్చేయండి. నా పేరు వారణాసి సూర్య @ఈజీ సినిమా. థ్యాంక్ యూ సో మచ్.